హాయ్ ఎవ్రీవన్. మరి తెలంగాణలో టెట్ సంబంధించి జనవరి 2 నుంచి 20 వరకు జరుగుతున్న విషయం తెలిసిందే. మరి టెట్ ఆన్లైన్ పరీక్షకు సంబంధించి పరీక్షలు మరొక 3 రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి. మొత్తానికి ముగింపు దశకు టెట్ 2024 సంబంధించి రెండో టెట్ ముగింపు దశకు చేరుకుందని చెప్పవచ్చు. ఇక పేపర్ 1 సంబంధించి ఒకరోజు, పేపర్ 2 సంబంధించి 2 రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి. పండుగ సందర్భంగా మరి 4 రోజులు హాలిడేస్ ఇచ్చిన విషయం తెలిసిందే. మరి దీనికి సంబంధించిన మనం ఒకసారి చూస్తే ఈ నెల 12 తర్వాత మరి 13 నుంచి 17 వరకు మరి ఈ 5 డేస్ సంబంధించి హాలిడేస్ ఇచ్చిన విషయం తెలిసిందే. మరి మొత్తానికి మళ్ళీ తిరిగి 18వ తేదీన టెట్ పరీక్ష ప్రారంభం కాబోతుంది. శనివారం రోజు మార్నింగ్ సెషన్లో పేపర్ 1 సంబంధించి ఇప్పటికే పేపర్ 1 సంబంధించి 3 రోజులు 6 సెషన్లకు సంబంధించి పేపర్ 1 సంబంధించి పూర్తయిపోయింది. మరి ఈ నెల 18న మార్నింగ్ షిఫ్ట్లో 9 to 11:30 సంబంధించి రాజన్న సిరిసిల్ల, రంగారెడ్డి, సంగారెడ్డి, సిద్దిపేట జిల్లాలకు సంబంధించి అంటే 4 జిల్లాలకు సంబంధించి టెట్ పేపర్ 1 సంబంధించి పరీక్షలు జరగబోతున్నాయి. సిరిసిల్ల, రంగారెడ్డి, సంగారెడ్డి, సిద్దిపేట. అలాగే మరి మధ్యాహ్నం సంబంధించి పేపర్ 1 రెండో షిఫ్ట్లో 2 నుంచి 4:30 వరకు సంబంధించి నిర్మల్, నిజామాబాద్, పెద్దపల్లి, వనపర్తి, వరంగల్, యాదాద్రి, భువనగిరి. మొత్తానికి ఈ నెల 18న మార్నింగ్ సెషన్లో 4 జిల్లాలకు సంబంధించి అలాగే మరి మధ్యాహ్నం సంబంధించి 6 జిల్లాలకు సంబంధించి పరీక్ష ఉంది. మొత్తానికి 10 జిల్లాలకు సంబంధించి ఇక పెండింగ్ ఉంది. ఇప్పటికే 23 జిల్లాలకు సంబంధించి పేపర్ 1 ముగిసింది. మరొక 10 జిల్లాల్లో ఈ నెల 18వ తేదీన మార్నింగ్ అండ్ ఈవినింగ్ సంబంధించి షిఫ్ట్లు జరగబోతున్నాయి. మార్నింగ్ 4 జిల్లాలకు, ఈవినింగ్ సంబంధించి 6 జిల్లాలకు సంబంధించి ఈ పరీక్షలు జరగబోతున్నాయి. అలాగే మరి ఈ నెల 19న 20వ తేదీన మిగిలిన పేపర్ 2 సంబంధించి 19వ తేదీన మ్యాథమెటిక్స్ అండ్ సైన్స్ సంబంధించి అలాగే 19వ తేదీ మధ్యాహ్నం కూడా మ్యాథ్స్ అండ్ సైన్స్ సంబంధించి మరి 20వ తేదీన మ్యాథ్స్ సైన్స్ అలాగే 20న మార్నింగ్ అండ్ ఆఫ్టర్నూన్ కూడా మ్యాథ్స్ అండ్ సైన్స్ సంబంధించి పరీక్షలు ఉన్నాయి. సోషల్ సంబంధించి పరీక్షలు ముగిశాయి. ఇక పేపర్ 1 కూడా ఈ నెల మరి 18తో ముగియనున్నాయి. ఇక మ్యాథ్స్ సైన్స్ సంబంధించి కూడా ఒకసారి మనం జిల్లాలు చూస్తే మరి ఈ నెల 19న జగిత్యాల, కరీంనగర్, మహబూబ్ నగర్, సంగారెడ్డి, సిద్దిపేట వారికి అలాగే మరి మధ్యాహ్నం సెషన్లో అంటే 19వ తేదీన మధ్యాహ్నం సెషన్లో కామారెడ్డి, మంచిర్యాల్, వికారాబాద్, వనపర్తి, వరంగల్, యాదాద్రి, భువనగిరి. అలాగే 20వ తేదీన చూస్తే మార్నింగ్ షిఫ్ట్లో హన్మకొండ, హైదరాబాద్, జనగాం, జయశంకర్, జోగులాంబ గద్వాల్, మహబూబాద్ అలాగే ఏపీ వారికి సంబంధించి అదర్స్. అలాగే 20వ తేదీన మధ్యాహ్నం కొమ్రమి, మస్ఫాబాద్, మెదక్, మేడ్చల్, ములుగు, నారాయణపేట్, నిర్మల్, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల. మొత్తానికి మ్యాథ్స్ సైన్స్ సంబంధించి కూడా ఈ నెల 19, 20 వరకు ముగియనుంది. పేపర్కి సంబంధించి 18వ తేదీన అలాగే మ్యాథ్స్ సైన్స్ సంబంధించి 19, 20 తేదీన ఈ పరీక్షలు మరి ముగియనున్నాయి. మొత్తానికి ఈసారి గత డేట్తో పోలిస్తే కొంచెం హార్డ్గానే వచ్చిందని మన అభ్యర్థులు తెలియజేస్తున్నారు. మన ప్రశ్నల సర్వే అలానే ఉంది. అంటే ఆఫ్లైన్ కంటే ఆన్లైన్ సంబంధించి ఈజీగా ఉన్నప్పటికీ గత డేట్తో పోలిస్తే మాత్రం గత ఆన్లైన్ డేట్తో పోలిస్తే మాత్రం కొంచెం కఠినత పెరిగిందని చెప్పవచ్చు. అంటే స్కోరింగ్ సబ్జెక్ట్ సంబంధించి 120+ తెచ్చుకునే అభ్యర్థులు గతంలో ఎక్కువ ఉంటే ఈసారి అంతా ఉండకపోవచ్చు. కానీ గతంలో 60, 70, 80 మార్కులు వచ్చిన వారికి మాత్రం ఒక 100 మార్కుల వరకు వచ్చే అవకాశం అంటే వాళ్ళు ప్రిపేర్ అయిన స్ట్రాటజీ బట్టి ఈ 2 నెలల్లో ప్రిపేర్ అయిన అభ్యర్థులకు మాత్రం గతం కంటే స్కోర్ పెరుగుతుందని చాలామంది అభ్యర్థులు వేస్తున్నారు. గతంలో వరకు 65, 75, 80 మార్కులు వచ్చాయి. వారికి మరొక 10 నుంచి 15 మార్కులు పెరిగే అవకాశం ఉన్నట్టు మొత్తానికి 80 నుంచి 90 నుంచి 100 మార్కులు లేదా 110 మార్కులు వచ్చే అవకాశం ఉన్నట్టు చెప్తున్నారు. గతంలో వరకు అయితే 120, 125 ఉండి జాబ్స్ రాలేదు. వారికి మాత్రం మళ్ళీ అన్నీ స్కోర్ ఉండే అవకాశం ఎక్కువ ఉంది. చాలా స్వల్ప మంది మాత్రమే గత స్కోర్ 120+ బీట్ అయ్యే అవకాశం మాత్రం ఈసారి మనకు ఉంది. చాలా జిల్లాలో కూడా పరీక్ష సరళి పరిశీలిస్తే గత టెట్ లాగే కొన్ని పేపర్లు గతంతో కంటే కఠినది ఉంది. కానీ గత టెట్ కంటే ఈజీ మాత్రం రాలేదు గత టెట్ ఆన్లైన్ కంటే. సో దాన్ని బట్టి ప్రతి జిల్లాలో కూడా 120+ దాటిన వాళ్ళు చాలా స్వల్ప సంఖ్యలో ఈసారి కూడా ఉన్నారు. మొత్తానికి టెట్ సంబంధించి మరి మరొక 4 రోజుల్లో అంటే 3 రోజుల్లో పేపర్కి సంబంధించి ఒక రోజు, పేపర్కి సంబంధించి 2 రోజుల్లో ఈ పరీక్షలు ముగియనున్నాయి. సో ఇది ఫ్రెండ్స్ లేటెస్ట్ అప్డేట్. థ్యాంక్ యూ.